చక్కగా దేవుని ఆరాధన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా మరి దేవుడు మన పట్ల చేసిన మేలును తలంచుకుంటూ నిజంగా దేవుని మనము స్తుతించే వారిగా, దేవుని గణపరిచే వారిగా మనము ఉండాలి. నిజంగా దేవుడు మనము అభివృద్ధి పొందుట మరి దేవుని చిత్తము. మనం అభివృద్ధి పొంది మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ విధంగా మనం అందరం కూడా ముందుగాక. చల్రరు వృక్షపు నీడలలో దేవుని ఆరాధన చేద్దాము. మరి నిజంగా చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటానని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. నిజంగా మరి మనము కూడా మరి వాక్యానుసారమైన జీవితంతో ముందుకు వెళ్దాము. నిజంగా తామర పుష్పము ఏ విధంగా అయితే తన మరి బురద అంటకుండా మరి ఏ విధంగా అయితే ఎదుగుతుందో మన జీవితంలో కూడా దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమార్థమే మనం ముందుకు వెళ్ళలాగున, ఈ లోక యాత్రలో దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళలాగున అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇప్పటివరకు ఆ విధంగా లేమేమో, మరి ఈ లోకపు ఆశ కలిగి ఉన్నామేమో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగి మనం ఉంటున్నామేమో, వాటి నుండి మనము విడుదల పొందుకున్నాం. ఎందుకంటే మీ అభివృద్ధిని దేవుడు మరి కోరుకుంటున్నాడు. మీరు అభివృద్ధి పొందాలని దేవుడు మరి ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం సెలవిచ్చినట్టుగా మరి దేవుడు మనము అభివృద్ధి పొందాలని కోరుకుంటుండగా అటువంటి అభివృద్ధి మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లెబనోను పర్వతంలో మరి దేవదారు వృక్షములు ఏ విధంగా అయితే మరి అవి ఎదిగాయో, ఏ విధంగా అయితే అవి మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో, ఆ విధంగా మనం అందరం కూడా ఉంటుంది కాక అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి వందనాలు దేవా. మీ ఉచితమైన కృపలో రాజా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు ప్రభా. దేవా, ఏ పాక్షి వారమునైనా మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి మీకే వందనాలు. అవునైనా గత మాసం అంతట్లో మరి ఆగస్టు మాసం అంతట్లో మీ కృపను చూపించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. సెప్టెంబర్ మాసంలో నాయన మమ్మల్ని ప్రవేశింప చేసిన
దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును రాజా, సెప్టెంబర్ మాసంలో దేవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు రాజా, మీకు వందనాలు. చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మా అభివృద్ధిని నాయన మమ్మల్ని అభివృద్ధి పొందిస్తున్న దేవా మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవా మీకే స్తోత్రాలు. దేవా మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం నిర్ణయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ఆయన, ఇంకా ఈ సంవత్సరంలో దేవా మేము ఏవైతే చేయాలని ప్రభా మీరు ఆశపడుతున్నారు అవన్నీ కూడా నాయన నెరవేర్చబడును కాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నాయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు దేవా. మరి సమయం మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలో మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసును దాన్ని మా అందరికీ అనుగ్రహించండి నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.